జనసేన పార్టీకి సంబంధించి రివ్యూలో పవన్ కళ్యాణ్ రివ్యూలో వేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటారో పార్టీలో కానీ సినిమాలో కానీ పవన్ కళ్యాణ్ అదే విధంగా ఉంటారని నిరూపించినట్లుగా మనకైతే మాత్రం స్పష్టమవుతుంది. మొత్తానికి నర్వేకోడూరుకి సంబంధించిన అరవ శ్రీధర్ ఎమ్మెల్యే విషయంపై పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్గానే ఉన్నట్లయితే మాత్రం అర్థమవుతుంది. విషయం బయటకు తెలియగానే నాటకాలంలోనే జనసేన ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, విషయం క్లారిటీ అయిన తర్వాత మాత్రమే పార్టీ కార్యక్రమంలో పాల్గొవాలంటూ కూడా ప్రత్యేక లేఖ రిలీజ్ చేశారు. ఇలాంటి తరుణంలో ఒక రకంగా అరవ శ్రీధర్ వ్యవహారం జనసేన పార్టీకి కాస్త మచ్చ తెచ్చిపెట్టే విధంగా అయితే మాత్రం ముందుకు వెళ్ళింది. సోషల్ మీడియాతో పాటు వైసీపీకి కూడా ఎక్కువగా ట్రోల్ చేసిన పరిస్థితి నెలకొంది. నిజానికి ఇందులో ఒక మహిళ కూడా ఆరోపణలు చేయడం, అనేక రకాల వీడియోలు అంటే అరవ శ్రీధర్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి. రోజుకు ఒక రకమైన వీడియో అంటే అరవ శ్రీధర్కు ఆ మహిళకు ఉన్న సంబంధాలు, అరవ శ్రీధర్ ఒక ప్రేమ వ్యవహారం మాదిరిగా చేయి కోసుకోవడం, అంతకుమించి అసెంబ్లీలో కూడా వీడియో కాల్ చేయడం లాంటి వీడియోలు రిలీజ్ చేయడంతో ఇది ఏ విధంగా వెళ్తుంది జనసేన సంబంధించిన ఎమ్మెల్యే తీరన్నది కూడా అర్థం కాని పరిస్థితి మాత్రం ప్రజల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ప్రధానంగా జనసేనకు సంబంధించి ఇలాంటి సమయంలో కాస్త అన్ని వ్యవహారాలపై పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేనకు సంబంధించి అరవ శ్రీధర్ పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిన తర్వాత కూడా ఒక విచారణ కమిటీ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ వేసిన పరిస్థితి నెలకొంది. ఈ విచారణ కమిటీకి అరవ శ్రీధర్ హాజరయ్యారు. అయితే ఇందులో ప్రధానంగా బయటకు వచ్చిన తర్వాత అరవ శ్రీధర్ మాట్లాడింది ఏంటంటే, తన అమ్మాయికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో అది వ్యక్తిగత విషయంగా మాత్రమే చూడాలి, జనసేనకు ఈ విషయానికి కలిపి చూడకూడదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ మాటలు బట్టి ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది మాత్రం అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఆ అమ్మాయితో ఉన్న సత్సంగం ఏంటి, ఎలాంటి సమయంలో వీరిద్దరు కలిశాడు, ఇది ప్రేమ లేక ఇతర వ్యవహారమా, వీరిద్దరికి ఎప్పుడు ఈ సంబంధాలు ప్రారంభమయ్యాయి అన్న విషయాన్నంతా కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన టీము అరవ శ్రీధర్తో మాట్లాడారో అరవ శ్రీధర్ అన్ని విషయాలు కూడా వారికి వ్యక్తిగతంగా వివరించడం తెలుస్తుంది. తదుపరి ఈ విషయాన్ని కూడా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు అయితే మాత్రం ఉంటాయి. అయితే పార్టీకి సంబంధించిన జనసేన ఎమ్మెల్యే నిజంగా తప్పు చేస్తారా లేక కావాలని ఎవరైనా ట్రాప్లో దించారా అన్న విషయాలను కూడా జనసేన అధిష్టానం అయితే మాత్రం క్లియర్గా ఒక అన్వేషిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సినిమా మాదిరిగా బయట ఏ విధంగా కోపంగా ఉంటారో, ఎవరికైనా అన్యాయం జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్తారో అదే విధంగా ప్రస్తుతం మాత్రం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా, అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తప్పు చేసినా ఉపేక్షించేది లేదు అన్న మాదిరిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇప్పుడు దాకా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలి. మరి ముఖ్యంగా వీటితో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ గానే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ లడ్డు విషయంలో వైసీపీ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చింది కదా అన్న విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారో, ఉన్న విషయాన్ని ఎందుకు మీరు ప్రజల్లోకి ఎవరు మీడియాతో ఎందుకు మాట్లాడలేదు, విషయాన్ని ఎందుకు తీసుకెళ్లేదు అన్న విషయంపై కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడక మనకు సమాచారం అందుతుంది. జనసేన ఎమ్మెల్యే గాని మంత్రులు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ లడ్డు వ్యవహారంపై అన్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ కాస్త అసహనం వ్యక్తం చేసిన తెలుస్తుంది. ముఖ్యంగా నాగబాబు, ఆయన సోదరుడు నాగబాబుపై కూడా ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. బహుశా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నాగబాబు కాసేపటి కిందట ఈ లడ్డు వ్యవహారంపై నేను భారతీయుడిని అంటూ కూడా ఒక నాగబాబు ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తానికి జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్టీని నడిపించడంలో ఒక హుందాగా వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. తప్పు చేస్తే పార్టీ నాయకుడైనా కుటుంబ సభ్యుడైనా వదిలేది లేదు అన్న మాదిరిగా దూసుకుపోతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అరవ శ్రీధర్ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఆ ఎమ్మెల్యేని కాపాడే ప్రయత్నం చేయట్లేదు. నిజంగా అరవ శ్రీధర్ తప్పు చేస్తుంటే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశాలు కూడా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ రూటే సపరేట్ అన్న మాదిరిగా ఏపీలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నమస్కారం. ఏదైతే ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారో, ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. మరొకసారి ఇప్పుడు ఏదో కేసు ఇప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఇంకా ముందు కావచ్చు, లేకపోతే ఇంకా రాబోయే గంటలు కావచ్చు, రోజులు కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి నేనున్నాను, నేనే ఎదుర్కొంటా. వాళ్ళు 100 కేసులు పెట్టినా కూడా నేను వాళ్ళకి క్లారిటీగా విత్ పిన్ టు పిన్ ఇప్పుడు ఏదైతే కమిటీకి ఇచ్చానో అదే విధంగా నేను మళ్ళా
కోర్టుకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కమిటీకి కావచ్చు, చట్టపరంగానే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాను. సార్, నియోజకవర్గ ప్రజలకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు ఏం చెప్తారు? జనసేన కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ ఏం చెప్తారు ఈ వివాదం పైన? ఒక్కరు అభిప్రాయాలతో ఉన్నారు, వాళ్ళు అపోహలతో ఉన్నారు. నాకు ఎవరైతే ఆ వ్యక్తికి జరిగిందో పూర్తిగా ఇది వ్యక్తిగత విషయం. దయచేసి ఎవరు కూడా పార్టీలకి రుద్దొద్దు. ముఖ్యంగా జనసేన పార్టీ అనే పేరు ఎత్తకుండా వ్యక్తిగత జరిగిన విషయం కాబట్టి వ్యక్తిగతంగానే నేను కమిటీకి సబ్మిట్ చేశాను. కమిటీ ఏదైతే మన పార్టీ చెప్తుందో అదేవిధంగా పార్టీ కూడా నాకు చెప్తారో ఆ చెప్పిన తర్వాతే నేను ముందుకెళ్తాను.